వీడియోలు చేయాలంటేనే భయం అవుతుంది మామ, ఘోరం ఉంటది పరిస్థితి. మందుతో స్నానం పోసి పడేస్తాను, గుబ్బరం మొలిసినాయి పెసాలు, మొత్తం పురుగు తింటాంది. 30 నిమిషాలు పడతా అనుకుంటా టైము. మన చేను అక్కడ ఉంటది, మోసుకుని పోవాలి ఇక్కడ నుంచి అయితే. హలో కాకా, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే మన చిన్న పత్తికి మందు కొట్టడానికి అయితే వచ్చినాం. సో ఇంతకుముందు మనం పెసాలు అడిగిన వీడియో పెట్టినాయి కదా, అది ఇచ్చేయాలని చూపిస్తా. అది కూడా తర్వాత మన పత్తికి అయితే పురుగు వచ్చింది. పురుగు వచ్చి బాగా రోజులు అయితే అన్ని మందు కొట్టుడు కాలేదు. తమ్ముడు అయితే ఊరికి పోయి ఉండే, అందుకే ఇన్ని రోజులు కొట్టుడు కాలేదు. సో మన పత్తి అయితే ఇట్లా అవుతుంది, మొత్తం ఇట్లా అవుతుంది, మొత్తం పురుగు తింటుంది ఆకులని. సో అందుకని మందు కొడదామని వచ్చినాం. సో ఇంతకుముందు ఇక్కడ నూతిపోకుండే కదా, ఆ నూతిపోకలకి ముంచి కొట్టేది. ఇప్పుడైతే నీళ్ళు దగ్గర లేవు. ఇక్కడ దగ్గరనే ఇంకొక ఎంచ ఉన్నది, ఆ ఎంచ కాడికి పోయి ముంచుకొని రావాలి. ఇప్పుడు తమ్ముడు అయితే అక్కడ క్యాన్లో నింపుతాడు. అక్కడికి పోయి ముంచుకొని నీళ్ళు క్యాన్లతో తెచ్చుకున్నాం అనుకోకసారి, మొత్తం కొట్టుడు అవుతుంది. ఇక ఈ పత్తికి అయితే జస్ట్ ఒక 6-7 క్యాన్లు అయితే మొత్తం కంప్లీట్గా కొట్టుడు అయిపోతుంది. ఒక 30 నిమిషాలు పడుతుంది అనుకుంటా టైము. సో అంతకంటే ఎక్కువ పట్టది. ఇప్పుడైతే నీళ్ళు తెద్దాం. ఇక ఇక్కడ నుంచి అయితే మోసుకుని పోవాలి మన చేని కాడికి. ఇక ఈ ఎంచలై ముంచుకొని క్యాన్లు ఇక్కడ ముంచి పెట్టిండు తమ్ముడు నీళ్ళు. ఇక ఇక్కడ నుంచి అయితే మన చేని కాడికి మోసుకుని పోవాలి. మన చేను అక్కడ ఉంటుంది, మోసుకుని పోవాలి ఇక్కడ నుంచి అయితే. చలో ఒక 5 క్యాన్లతోనైతే నీళ్ళు తెచ్చుకున్నాం. ఇప్పుడే తమ్ముడు మందు పోస్తాడు అన్ని క్యాన్లల్లో. ఇక మందు పోసుడు అయిందంటే మళ్ళీ స్టార్ట్ చేసుడే. ఇక మొన్న మనం పెసాలు అయ్యేటప్పుడు పత్తి చిన్నగా ఉండే, ఇప్పుడు కొంచెం పెరిగింది. మందు వేసిన మళ్ళీ మొన్ననే డవరా కొట్టిండు నాన్న మొత్తం. ఇక మనోడైతే పత్తికి మందు చంపుకుంటా పోతాడు. సో ఇంతకుముందు పెసాలకి కల్టివేటర్ కొట్టినాం కదా, అది ఇక్కడనే ఈ చేన్లనే. ఇక పెసాలు అయితే ఆల్రెడీ మొత్తం మొలిచినాయి. మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నాయో లేదు నాకు అర్థం కావట్లేదు, కానీ ఇక చిన్న చిన్న మొలకలు ఇప్పుడే వెళ్తున్నాయి. నేను ఆల్రెడీ అదే రోజున చెప్పిన మస్తు పదనున్నదని. ఇక హైలైట్ మొలిచినాయి, మొత్తం గుబ్బరం మొలిచినాయి పెసాలు, ఘోరంగా మొలిచినాయి మామ. ఇగో ఎట్లా మొలిచినాయో. సో ఈ పత్తి మనం ఎప్పుడు పెట్టినామంటే పొలాలు వెళ్ళిపోయిన తర్వాత పెట్టినాం. ఎందుకంటే ఇట్లా వెనుకబడి ఎందుకు పెట్టినామంటే, సో మాకు ఇక్కడ దగ్గర ప్రాణహిత నది ఉంది. ప్రాణహిత నది ఎక్కువ అయినప్పుడు మాకు ఇక్కడ కమ్ముడు వస్తుంది. అందుకే మనకు పత్తి మునిగి మొత్తం చచ్చిపోయిన మళ్ళీ వెనుకబడి పెట్టినాము. మనం మునుగకుంటున్నదేమో అక్కంచి అటున్నది, అక్కడ కనిపిస్తుంది పచ్చగా, అది పెద్ద పత్తి, ఇదేమో చిన్న పత్తి. ఇగో మనోడు మందు కొడితే మామూలుగా ఉండదు, మొత్తం పత్తి చెట్లకు మందుతో స్నానం పోసి పడేస్తాడు. మొన్న మనం పెసాలు అడిగినప్పుడు ఈ చేనులో పత్తి గింత అంతే ఉండే, నీ ఇదేం కాదు అనుకున్నా. కొంచెం మంది వేసిన మళ్ళీ పెద్దగానే అయింది మామ, కొంచెం పెరిగింది, మంచిగా అయింది మళ్ళా. ఇంతకుముందు ఈ చేనులో డవరా కొట్టి పెసాలు అలుకుతాడని చెప్పినా కదా. సో ఇలా మొత్తం ఒకసారి చూపిస్తా ఎట్లా డవరా కొట్టి ఎట్లా అలిగింది అనేది. సాళ్ళ పొంట డవరా కొట్టి పెసాలు అలికిండు. ఇగో ఇప్పుడే వెళ్తాను, చిన్న చిన్న మొలకలు. ఇక ఇక్కడ ఒకటి ఉంది. ఇగో ఇంకొక 3-4 రోజులకి అయితే పెద్దగా అయితే మంచిగా కనబడతాయి. ఇగో ఇక్కడ బాగా మొలిచినాయి చూడండి. ఇగో ఇగో ఇట్లా మొలిచినాయి. ఇక 3 క్యాన్లు అయితే ఒడిచినాయి ఆల్రెడీ. ఇక 3 క్యాన్లే ఉన్నాయి ఇక మందు. సో ఇక్కడ నుంచి అయితే మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోలు వస్తాయి. సో వారానికి ఒక 2 నుండి 3 వీడియోలు అయితే రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాం మామ. సో మీరందరూ మన ఛానల్ని మంచిగా సపోర్ట్ చేయండి. ఇక పల్లెటూళ్ళలో వీడియోలు తీసుకుంటూ పోయినాం అనుకో, అంటే వ్లాగ్స్ తీసుకుంటూ పోయినాం అనుకో, ఘోరంగా చూస్తారు మామ. ఏదో వింత, అక్కడ ఏదో వింత జరిగింది ఏమన్నట్టు చూస్తారు, వానికే ప్రత్యేకంగా చూస్తారు. వీడియోలు చేయాలంటేనే భయం అవుతుంది మామ, ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఇటు పెద్ద వీడియోలు తీస్తాడు, ఇటు ఏంలో పెడతారా, ఇటు ఏం చేస్తాను అనుకుంటారు, పెద్ద ఘోరం ఉంటుంది. మనం తెచ్చిన 5 క్యాన్లు అయితే ఒడిచినాయి. ఇక్కడ నూతికే అయితే పోయితాను, అక్కడ ఏమైనా నీళ్ళు వెళ్తే తీసుడు, లేకపోతే మళ్ళీ ఎంచకి పోయి తెచ్చుడే. సో నూతి దగ్గరికి అయితే వచ్చిన, ఇదే మన నూతి. ఇగో నీళ్ళు అయితే ఇన్ని ఉన్నాయి, ఒక 2 క్యాన్లు వెళ్తాయి అనుకుంటా తోడితే. సో ఇప్పుడైతే ఇళ్ళకెళ్ళి ఒక 2 క్యాన్ల మందం తీయాలి. ముచ్చట ఏంటిదంటే ఈ నూతి మొన్నటిదాకా మనం జారింది మామ. ఎట్లా అంటే గడ్డి మందు కొట్టేదానికి, మీది మందు కొట్టేదానికి మొన్నటి దాకా ఉండే మామ నీళ్ళు. లేకపోతే ఈ నూతి లేకపోతే ఆ ఎంచకాడికి పోయి తేవాలంటే మన తీట పోతుంది మందు కొట్టే వరకు. ఈ నూతిలో అయితే మొన్నటి దాకా ఉండే మామ నీళ్ళు, బాగా సేఫ్ చేసింది. నూతి దవ్వి అయితే 2 సంవత్సరాలు అయితే అండి. ఇట్లా ఒడ్డు పొంట మొత్తం మన్ను రాకుండా సంచులు కట్టినాము ఇట్లా చుట్టూ. సంవత్సరం కొంచెం రిపేర్ చేసేది ఉండే, కానీ రిపేర్ చేయలేదు, అట్టనే ఉండదు.
యాక్చువల్లీ దీన్ని లోతు తవ్వుదాం అనుకున్నాం, బాగా లోతు తీద్దాం అనుకున్నాం, కానీ లోపల బండ పడ్డం వల్ల ఇంతే తీసినాం. ఇది చూసేందుకు ఇంత అంతే ఉంటాయి కానీ నీళ్ళు బాగానే ఉంటాయి మామ. వచ్చే సంవత్సరం మనం దీన్ని కొంచెం నిరువు చేయాలనుకుంటున్నాం. నిరువు చేస్తే కొంచెం ఏమవుతుందంటే నీళ్ళు ఎక్కువ అవుతాయి అన్నమాట. సో అది ముచ్చట. ఇంట్రెస్టింగ్ స్టోరీ జరిగింది. అదేంటిదంటే మామ, సో ఈ పత్తికి మందేసినప్పుడు కొంచెం మిగిలిన మళ్ళీ ఇక్కడ నుంచి అయితే అక్కడి వరకు ఈ పత్తికి మందేసిండు, ఈ పెద్ద పత్తికి. అయితే ఏమైందంటే ఇక్కడ నుంచి అయితే అక్కడి వరకు ఎక్కడికైతే వేసిండో మందు అక్కడి వరకు చెట్లు పచ్చగా మంచిగా నల్లగా ఉన్నాయి. అటు అవతల పత్తి చెట్లు మొత్తం ఖరాబ్ అయినాయి. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటిదంటే, మనం మందేస్తే వర్షాలు కొట్టినప్పుడు మనం కరెక్ట్ మందేస్తే పత్తి చెట్టు ఖరాబ్ కావని అర్థమైంది. సో ఇది ముచ్చట. సో లాస్ట్ క్యాన్ ఇప్పుడే పోసిన మామ. ఇక ఈ డబ్బాతోటి కంప్లీట్ అయిపోతుంది అనుకుంటానా. తమ్ముడు అయితే అక్కడి నుంచి పోతాడు. ఇక ఇక్కడ వరకు కొట్టాలి, ఈ గూటలు కొట్టినాయి కదా ఇక్కడ వరకు కొట్టాలి. ఇప్పుడు పోసిన క్యాన్ తోటి వస్తుంది అనుకుంటాను మందు ఇక్కడ వరకు. ఇగో నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఇగో ఇదే. ఇగో ఇక్కడ నుంచి అయితే ఇక్కడి వరకు మందేసినాం. ఇగో అటు మందేయలే. ఈ చెట్లకు ఆ చెట్లకు ఎంత డిఫరెన్స్ ఉన్నది చూడండి మామ. అటేమో పసుపు పచ్చగా అయినాయి, ఈ పత్తి ఏమో మొత్తం పచ్చగా ఉన్నది, మంచిగా ఉన్నది. ఇప్పటి పత్తి ఎంత మంచిగా ఉన్నది చూడండి మామ. ఆకు ఇప్పుడే నీళ్ళకి తీసినట్టు మంచిగా లేతగా ఉన్నది మామ, మస్తున్నది పత్తి. ఇక చూడండి ఎంత చక్కగా ఉన్నదో. ఆకులు అయితే మస్తున్నాయి మామ, ముడితే లేదు, ఏం లేదు, దోమ లేదు, మంచిగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా మేము ఇట్లనే కమ్ముడొచ్చిపోయిన తర్వాత పెట్టినాం మామ. పత్తి అయితే మంచిగానే కాసింది, మంచిగానే పత్తి వెళ్ళింది. సో పోయిన సంవత్సరం అయితే ఎవరు పెట్టలేదు మా ఊళ్ళో. సో పోయిన సంవత్సరం అయితే పత్తి ఎవరు పెట్టలేదు. ఈ సంవత్సరం అయితే మనల్ని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది పెట్టిండ్రు. ఇంకొక అదృష్టం ఏంటిదంటే ఈ సంవత్సరం వర్షాలు కొట్టినాయి మొన్నటి దాకా. సో అందుకే పత్తి ఖరాబ్ కాలేదు, మంచిగా ఉన్నది. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా చాలా మంది పెడతారు మనం చూసి. సో ఇక మొత్తానికి అయితే మందు కొట్టుడు అయితే కంప్లీట్ అయిపోయింది మామ. ఇది ఈ రోజు వ్లాగ్. ఇక నుంచి అయితే మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి మామ. సో వారానికి 2 నుండి 3 వీడియోలు కంపల్సరీగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మామ. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.